కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడెంలోని ఎస్ఎం రాజేశ్వరరావు గారి బేనిషాన్ మామిడి తోటలో ఉన్నాము. 25 ఏళ్ల పాటు కాసి తర్వాత దిగుబడి తగ్గిన మామిడి తోటని తీసివేయకుండా తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం ఇక్కడ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామచంద్రయ్య గౌడ్ గారు నమస్కారం అండి. ఇప్పుడు ఈ తోటను మొత్తము మొదల దాకా కట్ చేశారు, మళ్ళీ ఇగుర్లు వస్తున్నాయి కదా. అసలు ఇది వాస్తవంగా ఎన్నేళ్ల తోట? ఇప్పుడు కట్ చేసి ఎన్ని రోజులు అయింది? ఇది 2000లో పెట్టినాము. 20 సంవత్సరాలు అవుతుంది. అయితే దిగుబడి కొంచెం తక్కువైంది. తక్కువైతే వాళ్ళు సార్ నడుతామన్నాడు, తీసేయండి, తీసేసి మళ్ళీ అంట్లు కడితే మళ్ళీ 2-3 ఇయర్స్లో కొత్త క్రాప్ వస్తుంది అంటే దానికోసం ఒక 6 మంత్స్ కూడా కదా మన క్రాప్ అయిపోయినాక కట్ చేసినాం. నిన్న క్రాప్ అయిపోయినాక కట్ చేసేసి జూన్లో కట్ చేసినాం. జూన్లో కట్ చేసిరు. అంటే భూమి నుంచి ఎంత వరకు ఉంచి కట్ చేయమని చెప్పిండు? 3 ఫీట్ల ఉంచి 3 ఫీట్ల ఉంచి కట్ చేసేవని చెప్పిండు శాస్త్రవేత్త. కట్ చేసినాక మళ్ళీ తెల్లగా కనిపిస్తుంది. ఇదంతా చున్నం పెట్టాము. సున్నం పెట్టి క్రిములు రాకుండా చున్నం పెట్టాలి. ప్రతి 1 వీక్ 2 వీక్ ఈ ఈగుళ్ళని తీసేయాలి. కొమ్మకు 4 ఉంచాలి. మళ్ళీ ఎట్టి 4 కొమ్మలు ఉన్నాయి కదా, 4 కొమ్మలకు 4 ఉంచాలి. మిగతా ఎన్ని వచ్చినా తీసేయాలి ప్రతిసారి. అంటే ఇప్పుడు ఇది ఈ పంగ ఉంది, దీనికి 3 ఉంచాలి, దీనికి 3, అన్నిటికీ 3, 4 ఎక్కువ ఉంచొద్దు. మళ్ళీ ఎత్తు కూడా పెరగకుండా మళ్ళీ క్రాపింగ్ చేయాలి పైన. మళ్ళీ కొమ్మ కత్తిరింపు చేయాలి. ఆ రకంగానే మొత్తం కట్ చేసినాం. ఇది మొత్తం ఇప్పుడు ఎన్ని ఎకరాలు కట్ చేసినట్టు? ఇట్లా ఇప్పుడు ఇంచుమించు 18 ఎకరాల వరకు కట్ చేసినాం. 18 ఎకరాలు మొత్తం కట్ చేసేసారు. అన్ని కూడా మన క్రాప్ తీసుకొని కట్ చేసి మళ్ళీ ఇప్పుడు కట్ చేసినాక మనకు ఎప్పటి వరకు క్రాప్ వస్తుండొచ్చు? 2 ఇయర్స్కి వస్తాయి. మనం ఒకవేళ మంచిగా కావాలనుకుంటే 3 ఇయర్స్ తీసుకోవాలి. 3 ఏళ్ళ నుంచి మంచి దిగుబడి అయితే మంచి దిగుబడి వస్తుంది. అందులో ఇంకోటి సిస్టమ్ ఏం చేసినామంటే ఇట్లా చెట్లు పెద్దగా అయిపోయి తెంపడం కూడా ప్రాబ్లం అవుతుంది కదా, దీన్ని మళ్ళీ మధ్యలో కట్ చేస్తాం మేడం. ఈసారి కొత్తగా వేసుకొని కట్ చేస్తే ఒకటే లెవెల్ ఉంటాయి అన్నట్టు. అంటే పైకి పోనీయకుండా ఆ సైజే ఉంచి శాఖలు వచ్చేసాయి పక్కకు. దానికోసం కట్ చేసేది మొత్తం. ఇప్పుడు చాలా మంది కూడా పాత తోటలు ఉంటే ఇక దిగుబడి రాదు అని మొత్తానికే తీసేస్తుంటారు కదా, కానీ అట్లా పెట్టుడు మంచిగా ఉంది. మళ్ళీ అట్లా తీసేస్తే ఖర్చు ఎక్కువ వస్తుంది కదా మేడం, అట్లని ఇట్లా అంటే అట్లా మొత్తం తీసి మళ్ళీ చెట్లు పెడితే మళ్ళీ కాయనిక 4-5 సంవత్సరాలు పడుతుంది. పాత చెట్లు అయినాక తక్కువ వస్తుంది క్రాప్, మళ్ళీ కొత్త శాఖలు వస్తాయి కాబట్టి కొత్త ఎక్కువ వస్తాయి అన్నట్టు. అట్లా దిగుబడి మంచిగానే దిగుబడి ఉంటుంది. సైజు కూడా పెద్దగా వస్తుంది. పెద్ద చెట్లు అయినాక కాయ చిన్నగా వస్తుంది. ఇట్లా ఉంటే కొత్తగా ఉంటే పెద్దగా వస్తుంది. మళ్ళీ దీనికి ఏమైనా కావాలంటే అంట్లు కూడా కట్టుకోవచ్చు. వేరే రకాలు కావాలంటే అక్కడ కట్టించిన అక్కడ 1 ఎకర్లా వేరే రకాలు కట్టించిన ఒక్కొక్కదాన్ని. ఇప్పుడు ఉంది కదా మేడం, ఈ కొమ్మ తీసేసి మనకి ఇది బెనిషా ఉంది, దీనికి రకాలు కేసరి కానీ మన రసాలు ఏ రకాలు కావాలంటే ఆ రకంది కొమ్మ అంటు కడితే అంటు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదేమో అంత బేనిషాన్ తోట. ఇప్పుడు ఈ మండకు అంటే ఇప్పుడు పెద్ద మండలు ఈ మండకే కట్టాలి. ఈ మండకే కట్టాలి. అంటే దీనికి 4 వచ్చినాయి కదా, ఒకదానికి బేనిషాన్, ఒకదానికి కేసరి, అట్లా కట్టుకోవచ్చా? అట్లా కూడా కట్టుకోవచ్చు. 4-5 రకాలు ఒక చెట్టుకే కాస్తాయి. అట్లా కట్టించిరు. ఎన్ని చెట్లకు కట్టించిరు? అక్కడ ఒక 100 చెట్ల 50 చెట్లకు కట్టించాం. 50 చెట్లకు ఏం రకం కట్టించారు? అన్ని రకాలు కట్టించాం. రామచంద్రయ్య గారు, అయితే ఇట్లా మనకు కొత్త మండలు రాగానే వీటికి అంట్లు కట్టుకోవచ్చు. ఏ రకం అంటే ఆ రకం మామిడి పండ్ల తెచ్చి అంట్లు కట్టుకోవచ్చు. ఏ రకం కావాలంటే ఆ రకం కట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అంటు కట్టినాక మళ్ళీ ఆ శాఖ ఎప్పుడు కాస్తుంది? ఇప్పుడు దీని సరిగ్గానే కాస్తుంది మేడం. ఇప్పుడు కట్టినా కదా, కట్టినాక అది సేమ్ ఇది పెరిగే బదులు ఆ అంటే పెరుగుతుంది. ఇక అదొక 1 ఇయర్ అటు ఇటు అవుతుంది. అంటు మొక్కలు తొందరగా వస్తాయి కదా. ఇప్పుడు అంట్లు కట్టిన పాతలే. ఇప్పుడు వెనకటికి 25 ఏళ్ల కింద మీరు పెట్టుకున్నవి అంటు మొక్కలే. మళ్ళీ ఇప్పుడు 25 ఏళ్ళు అయినాక ఖాతా తగ్గుతుందని కొట్టేసినాక మొదలు ఇంతవరకు ఉంది కాబట్టి ఈ శాఖల నుంచి మళ్ళీ కొత్తవి వచ్చినాయి. ఆ కొత్త వాటికి కూడా మళ్ళీ మనకు నచ్చిన రకం అంట్లు కట్టుకోవచ్చు. ఆ అంట్లు కట్టిన దిగుబడి కూడా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మనకు మళ్ళీ ఏదో రకం కావాలనుకుంటే ఏ రకం అవసరం ఉంటే ఆ రకం కట్టుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కొత్త తోట పెట్టుకోవాలి, అక్కడ కట్టించాం. కొత్త తోట పెట్టే అవసరం లేదు. ఆ కొమ్మలు తీసుకొస్తాము, కొమ్మలు తీసుకొచ్చి దీన్ని కట్టేస్తాం. ఇప్పుడు మరి ఈ చెట్లకు లైఫ్ టైం ఎంత ఉంటుంది? ఇదేం ఫస్ట్ పెట్టుకున్నప్పుడు మనకి 25 ఏళ్ళు వచ్చింది బాగానే దిగుబడి బేనిషాను. మరి ఇప్పుడు ఈ అంటు కట్టుకుంటాం మళ్ళీ 20-25 సంవత్సరాలు వస్తుంది. మళ్ళీ 25 సంవత్సరాలు లైఫ్ టైం ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటు మొక్క ఇది ఒక రకం పెట్టుకున్నాం మనం, కేసరి పెట్టుకున్నాము, ఇదేమో బంగనపల్లి పెట్టుకున్నాము, అదేం పుల్ల రకం పెట్టుకున్నాం. ఇవన్నీ ఒకటి దానికి వస్తే ఇవన్నీ కూడా 25 ఏళ్ళు ఉంటాయంట.
ఇంకా శాస్త్రవేత్తలు ఏం చెప్పారు దీనికి సంబంధించి ఎట్లాంటి మెలకువలు తీసుకోవాలని చెప్పి? ఏం చెప్పాలి మేడం, ప్రతిసారి ఉంటాయి కదా ఇగుర్లు, తీసేయాలి అన్ని మందులు కొట్టాలి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా వస్తాయి ఇలా ఇటువంటి బూజు తెగులు అవన్నీ వచ్చినప్పుడు మందు కొట్టేసేయాలి. ప్రతిసారి ప్రతి వీక్ ఇవి తీసేయాలి. అందుకే జోడీలు పెట్టినాం ఈసారి. వారంకి పక్కన తీసేయాలి, ఏ ఉంచొద్దు. ఇక ఏ కొమ్మకైతే 4 ఉంచామో అవే 4 ఉంచాలి. పెద్ద పెద్ద ముద్దులకు వచ్చిన 4 ఉంచాలి. ఒక్కోదానికి 20, 30, 100 దాకా వస్తాయి. అవన్నీ తీసేయాలి. వస్తూనే ఉంటాయి. అక్కడ మళ్ళీ పోయినసారి చేసినా అక్కడ వస్తున్నాయి చూడు అక్కడ. ఇప్పుడు ఇది కొట్టేయడానికి అంత ఎంత ఖర్చు వచ్చింది మరి ఎకరాని వారిగా చూసుకుంటే? కొట్టేయడానికి బాగానే వస్తుంది మేడం. ఏం చేసిన అంటే కొట్టేసేటప్పుడు వాళ్ళ కట్టెల వాళ్ళకి ఇచ్చేసినాం ఫ్రీగా. వాళ్ళు తీసుకోమని మనం డబ్బులు తీసుకోగలుగుతాను, వాళ్ళే తీసుకొని మీరు అయినాక కూడా మనకి ఏంటంటే మెయింటెనెన్స్ ఈ పొరకాయ కౌంట్ కదా అది తీయడానికి ఖర్చు వస్తుంది. కలుపు తీయడానికి ఖర్చు వస్తుంది. ఇక చెట్లు కొట్టడానికి మనం కొట్టాలంటే పైసలు ఎక్కువ అవుతాయి. వాళ్ళే తీసుకొని వాళ్ళనే కట్టెలు తీసుకోమని చెప్పేసి వాళ్ళే తీసుకుపోయారు. వాళ్ళే షార్ప్ కట్టర్స్ తో కట్ చేసుకొని మండలాన్ని వాళ్ళే తీసుకుపోయారు. ఇక చున్నం గిన్నం అని మనం పెట్టించుకున్నాం. ఓకే, మనకు కొట్టడానికి ఏం ఖర్చు కాదు, సున్నానికి మిగతా మెయింటెనెన్స్ అయితే అయ్యింది. మెయింటెనెన్స్ అయితే అంటే ఇక కొత్త చెట్టు కూడా తక్కువనే అవుతుంది, తొందరగా వస్తుంది అన్నట్టు. కాయ సైజ్ కూడా మంచిగా వస్తుంది. అయితే మీరు చూసిన కాడ బాగానే వచ్చింది. ఉంది మేడం, బాగానే ఉంది. రామచంద్రయ్య గారు, ఇప్పుడు మనము అంటు కట్టించుకోవాలంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ వస్తారా? ఎంత తీసుకుంటారు ఒక్కొక్క అంటుకు? ఒకదానికి దాన్ని బట్టి ఉంటుంది మేడం. 20, 10, 5 అట్లా. మనం కొమ్మలు తెచ్చిస్తే తక్కువ, వాళ్ళ కొమ్మలు తెచ్చిస్తే ఎక్కువ తీసుకుంటారు. దాని రకాలు బట్టి మనమే కొమ్మలు తీసుకొస్తే చార్జ్ తీసుకుంటాడు, వాళ్ళ కొమ్మలు తీసుకొస్తే కొంచెం ఎక్కువ తీసుకుంటారేమో. ఇప్పుడు అంటు కట్టించుకున్నాక మనకి అప్రాక్సిమేట్లీ ఎప్పటి వరకు వస్తుండొచ్చు దిగుబడి? ఒక 2 years మేడం. 2 సంవత్సరాలు. 2 ఏళ్ల వరకు అయితే మనం మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఇది సాలుకు మొక్కకు చూసుకున్నా కూడా చాలా విశాలంగానే ఉంది. 15 ఫీట్లు. అప్పుడు పెట్టినప్పుడు మీరు దూరం పెట్టుకున్నారు. ఇంకా దూరం పెడతారు కానీ మేము ఇది కటింగ్ చేయాలని 15 ఫీట్లు పెట్టినాం. యాక్చువల్ గా అంటే 30 ఫీట్లు పెట్టాలి, కానీ మనం కట్ చేస్తామని దగ్గర పెట్టుకుంటే ఎక్కువ చెట్లు వస్తాయని. ఇప్పుడు ఎకరానికి ఎన్ని చెట్లు ఉన్నట్టు? ఇప్పుడు ఇవి ఎకరానికి 125 చెట్లు వస్తాయి మేడం. 125 చెట్లు ఉన్నాయి. 15 ఫీట్లకు తీసుకున్నారు. మొత్తం ఇంట్లో 1800 చెట్లు ఉన్నాయి మా తోటలో. 1800 చెట్లకు ఇవన్నీ చేయించినారు. 1800లో ఇప్పుడు కొన్ని ఉన్నాయి మేడం. ఒక 60% చేసినాం, 40% ఉన్నాయి. అది 1 by 1 ఇచ్చినాం కదా కొన్నిట్లో. ఇళ్ళను మొత్తం తీసినా అక్కడ 1 by 1 వచ్చింది. ఎందుకంటే మళ్ళీ క్రాప్ రాదు ఉండని అన్నట్టు. మళ్ళీ అది క్రాప్ వచ్చినా ఇవి క్రాప్ వచ్చినాక అవి తీసేద్దామని మళ్ళీ 9 ఎకరాలలో కొన్ని చెట్లను మాత్రం ఉంచుకొని మిగతా అన్ని చేసేసారు. ఇప్పుడు ఈ అంతర పంటలు వేసుకోవచ్చా మరి? దిగుబడి స్టార్ట్ అయ్యే వరకు మెయింటెనెన్స్ ఖర్చు వెళ్ళిపోతుంది. వేసుకోవచ్చు మేడం. ఇప్పుడు పల్లి, వేరుశనగ ఇవన్నీ వేసుకోవచ్చు, కానీ లేబర్ షార్టేజ్ ఉంటుంది, మనం వేయలేదు. ఇందులో లేబర్ కాస్ట్ అవుతుంది. ఓన్గా ఉన్న వాళ్ళు అయితే వేసుకొని పంటలు తీసుకోవచ్చు. అంతర పంటలు కూడా ఈ మళ్ళీ దిగుబడి స్టార్ట్ అయ్యే వరకు వేసుకోవచ్చు. ఇంతకుముందు స్టార్టింగ్ చేసినప్పుడు తర్బూజ వేసింటే మంచి దిగుబడి వచ్చిండే. లేబర్ షార్టేజ్ లేకుండా అంతర పంటలు ఇప్పుడు ఏమైతుందంటే పందులు అయిపోయినాయి కాబట్టి అవి వేస్తలేము. అవి పందులు తినిపోతున్నాయి కాబట్టి వేస్తలేము. అట్లా అడవి పందులు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. లేకుంటే అప్పుడు స్టార్టింగ్ వేసినప్పుడు 2 years మొత్తం అవే వేసిన. వాటర్ మిలన్ మంచిగా వచ్చింది. పెద్దగా ఇంకా 2-3 ఏళ్ళు అయితే పెద్దగా అయితే కాబట్టి నీరు వచ్చినాక మళ్ళీ దిగుబడి స్టార్ట్ అయ్యే వరకు అంతర పంటలు వేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి తెగుళ్ళు వస్తాయి ఇప్పుడు ఈ మండలు పెరిగే క్రమంలో? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బూజు తెగులు వస్తుంది. ఇంకోటి ఇక్కడ కాండం దొలిసే పురుగు వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, ఇది కాండం దొలిసే పురుగు. దాన్ని ఏం చేస్తారంటే సీకు అది పెట్టేసి తీసేయాలి. పురుగు తీసేసి అందులో కెమికల్ వేయాలి. అట్లా అదే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే చనిపోతాయి చెట్లు. అయితే కాండం తొలుచు పురుగు అనేది ఎక్కువ వస్తుంటది. అదే మేజర్ ప్రాబ్లం. అది ఇక్కడ బూజు తెగులు వస్తుంటది. ఆ బూజు తెగులు వచ్చినప్పుడు కొట్టేసాలి. ఆకుకు వీటిలో వస్తాయి కదా మేడం, ఇవన్నిటికి మొన్నే కొట్టినాం. మన వర్షాలు పడడానికి లేట్ అయింది, ఇట్లా అయింది. మన 8 రోజులు అవుతుంది కొట్టి, మళ్ళీ క్లీన్ అయిపోతాయి. ఈ మూడింటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సున్నం అనేది చెదలు రాకుండా కూడా చెదలు రాకుండా ఇంపార్టెంట్. చెదల కోసమే ఇది. చెదల కోసమే. అంటే ఎప్పటి వరకు పూసుకోవాలి సున్నం? ఎప్పుడు పూసుకుని ఏం లేదు, ఎప్పుడు పోకుండా ఉంటేనే రక్షణ ఉంటుంది. చెట్టు ప్రతి సంవత్సరం పూస్తాం. ప్రతి సంవత్సరం వర్షం పోతున్నాగానే పూసి పెట్టేస్తాం అన్నట్టు. అది చలికాలం ఏమైతే చలికి చెదలు అది రాకుండా సున్నం పూస్తాం. సున్నం అనేది చెదల నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. దాంట్లో బ్లైటాక్ అని కెమికల్ ఉంటుంది, అది కలిపి పూస్తాం. ఏదైనా కెమికల్ బ్లైటాక్ దానివల్ల చెదలు రాదు, క్రిములు కూడా రావు అన్నట్టు. ఎందుకంటే మానులు ఉంటే ముఖ్యంగా చెదల సమస్య ఎక్కువ. చెదలు వస్తుంది. ఈ బెరడ చచ్చిపోతే చెట్టు చనిపోతుంది. ఆ బెరడ వచ్చిందనుకో చెట్టు చనిపోతుంది. అది
మెయిన్ ఇంపార్టెంట్. ఆ బిరడ తినకుండా కాపాడుకోవాలంటే తిన్నాం కంపల్సరీ పెట్టాలి. ఇప్పుడు అక్కడక్కడ నత్తలు కూడా కనిపిస్తున్నాయి, ఎందుకని నత్తలు మన దగ్గరకు కూడా వచ్చినాయి? ఉంటాయి అది కామన్. అంతేనా? వర్షాలు ఎక్కువనే కదా మేడం, దానికోసం వస్తున్నాయి నత్తలు వస్తున్నాయేమో. లేకుండా ఎంతమంది ఉండకుండా. మామూలుగా బేనిషాన్ పెట్టుకున్నప్పుడు ఈ కొట్టేయక ముందు ఎంత వచ్చేది దిగుబడి ఎకరానికి? దీనికి బాగానే వచ్చింది మేడం. ఇప్పుడు నాదాన బాగానే వస్తుంది. ఒక్కోసారి ఆగ్రా బండ్లు 4 బండ్లు వెళ్ళాయి స్టార్ట్. ఉంది లెక్క కానీ జ్ఞాపకం ఉండదు కదా. బాగానే వచ్చింది. ఈ ఏరియాలో నెంబర్ 1 మనదే వస్తుంది. పెట్టుబడి పెడతాం అట్లా నెంబర్ 1 మనదే వస్తుంది. మనదానే కాయ సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కొట్టేసినాక మెయింటెనెన్స్ ఖర్చు ఎంత వస్తుంది సంవత్సరం వారీగా చూసుకుంటాను? మస్తు వస్తుంది మేడం. ఇప్పుడు మా దానికి ఇంచుమించు సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది. ఎంత 25 ఎకరాలు ఉంది కదా, 25 ఎకరాలకు మొత్తం 25 ఎకరాలకు 10-12 లక్షలు ఖర్చు. 12 లక్షలు అంటే ఎకరానికి ఏం చేస్తా అంటే 1,00,000 దాకా వస్తుంది. ఎకరాకి 1,00,000 వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే పెంట ఎరువు వేపిస్తాం ప్రతిసారి. పెంట ఎరువు వేపిస్తాము, ఫర్టిలైజర్ వేస్తాం, అట్లా ఎక్కువ వస్తుంది. కొంతమంది 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి వేస్తారు. నేను ప్రతిసారి వేపిస్తాం అన్నట్టు. ప్రతి సంవత్సరం వేపిస్తారు. వీటికి ఇంకా కొంచెం పాదులు తీసుకొని వేస్తారేమో. వేసాక పాదులు తీస్తే ఎరువు వేసినాకనే దున్నిచ్చిన అన్నట్టు. ఎరువు వేసి దున్నిచ్చినారు. ఎందుకంటే అందులో పోతుందని. ఇంకోటి ఏమైందంటే నాగలు కొడతారని అవి డెక్స్లు వేస్తున్నాం. లోపల ఏళ్ళు కట్ అయితే కొంచెం ఎగురు పెద్దగా వస్తుందని ఆ డెక్స్లు వేస్తాం అన్నట్టు. కొత్త ఏళ్ళు కట్ అవుతాయి కదా మేడం, ఏళ్ళు కట్టినప్పుడు కొత్త ఏళ్ళు వస్తాయి. కొత్త ఏళ్ళు వేసినప్పుడు చెట్టు ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. వేర్లు కూడా కట్ కావాలి. కట్ కావాలి. ఏం వేసారు కట్ కానిక? ఒకటి డెక్స్లర్ ఉంటాయి ట్రాక్టర్ డెక్స్లర్ ఎట్లా అక్కడ ఉన్నది మేడం, అలా కనిపిస్తున్నాయి అవి. అవి ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళి కటింగ్ చేసుకుంటూ వస్తాయి అన్నట్టు. ఏర్లు కట్ అవుతాయి కదా మేడం, కొత్త ఏర్లు పుట్టుకొస్తాయి దాంట్లో. కొత్త ఏర్లు వేసినప్పుడు మనం వేసిన ఎరువు అంతా అది తింటుంది, చెట్టు ఇంప్రూవ్ అవుతుంది. 2 years అంతా అదే వేస్తున్నాం. ఇప్పుడు రోడ్డు వేట కొడతాం కానీ మీదనే గడ్డి పోతుంది, లోపలికి వెళ్ళదు అది. ఇదేమో వేరు వ్యవస్థ లోపల ఏరు ఉన్న కాడ కట్ చేసుకొస్తుంది. అట్లా కట్ చేస్తే ఏం ఇబ్బంది ఏమి ఉండదు. కట్ చేయడానికే అవి వేస్తున్నాం. అవి వేస్తేనే కొత్త ఏర్లు వస్తాయి, మళ్ళీ కొత్త ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు కట్ చేసినాక ఒక ఏరు ఉన్నతోనే 2-3 పుడతాయి కదా మేడం, అట్లా ఎక్కువ వస్తాయి అన్నట్టు. దానికోసం అని ఇట్లా మనం పెద్ద చెట్లను కట్ చేసినప్పుడు అది కూడా ఒక జాగ్రత్తగానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నీళ్లు మరి ఇప్పుడే వానలు పడుతున్నాయి కాబట్టి అవసరం లేదు, కానీ తర్వాత ఈ పెద్ద చెట్లకు నీళ్ళు రోజు ఇచ్చుకోవాలి. రోజు ఇస్తాం డ్రిప్, కంటిన్యూ ఇస్తాం. ఎంత వాటర్ ఉంటే అంత ఇంప్రూవ్ అవుతుంది చెట్లు. ఒక 2-3 days ఇప్పుడు వాటర్ లేకుండా సబ్బు కట్టించినాం పోన్ ఎకర్ మొత్తం. ఇప్పుడు ఈ వర్షాకాలం అన్నీ అలా జమ చేసి ఎండాకాలంలో పెట్టేస్తాం అన్నట్టు. రామచంద్రయ్య గారు, ఇప్పుడు ఎవరైనా తోటలు ఇట్లా ఉంటాయి కదా, చాలా పెద్ద తోటలు, మామిడి కావచ్చు, జామ కావచ్చు, ఇతర పండ్ల తోటలు ఉంటే అట్లాంటి రైతులకు, అంటే చాలా మంది అనుకుంటారు ఇక పెద్ద తోటలు కాస్త లేవు తీసేద్దామనే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంది మేడం? తీసేసి అవన్నీ చేసే వరకు మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ వస్తుంది. ఒకవేళ కట్ చేసుకున్నాం అనుకో, అట్లా 4 సంవత్సరాలు అయ్యేది ఇట్లా 2 yearsలోనే వచ్చేస్తుంది. 2 yearsలో తీసుకున్నాం అనుకో జల్దీ వచ్చేస్తుంది. 1 సంవత్సరం అవుతే ఇంక జర ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఇట్లా చేసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో లేబర్ ఛార్జ్ పెరిగిందని మళ్ళీ తీయాలి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ మొక్కలు చేసేదాని కొద్దీ. ఒకవేళ రకాలు ఒకటే ఉందనుకో, వేరే రకాలు కూడా ఇంకో చెట్టుకు కట్టుకోవచ్చు. ఎన్ని రకాలు అవసరం ఉంటే అన్ని రకాలు కట్టుకోవచ్చు. అట్లా కట్టుకుంటే సేఫ్ ఉంటుంది. అందాజ ఎన్ని రకాలు కట్టుకోవచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు మన దాని ఒక 100 చెట్లు అనుకో మేడం, అవి 10 ఇవి 10 కట్టుకున్నా 10 రకాలు అయిపోతాయి. అట్లా ఒకే చెట్టు కట్టుకోకుండా ఇప్పుడు 100 చెట్లు ఉన్నప్పుడు 10 అవి 10 ఒక లైన్ ఒకటి కట్టుకోవచ్చు. అట్లనే కట్టించిన మేడం అక్కడ. అయితే ఎవరైనా రైతులు కూడా పెద్ద తోటలు ఉంటే కొట్టేయకుండా ఇట్లా చేసుకుంటే లాభం ఉంటుంది వాళ్ళకు. ఫస్ట్ ఒకటేసారి అన్ని కొట్టేయకుండా కూడా ఒక 50 చెట్లు అట్లా చూసుకొని అందాదా అంచనా బట్టి 1 సంవత్సరం కట్ చేసినాం, 2 years ఆగాలి, అది క్రాప్ ఎట్లా వస్తుంది చూసి మళ్ళీ కట్ చేసుకుంటే ఇదైతే సత్ఫలితాలనే ఇస్తుంది. అంటే మీరు సంప్రదించిన శాస్త్రవేత్త ఎవరు? రాములు గారు. ఆయన రిటైర్డ్ వ్యవసాయ శాఖ అధికారి, రిటైర్డ్. అంటే వారు ఇచ్చిన సలహాల ప్రకారం ఫాలో అయ్యారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కూడా ఆయన పెట్టించిండు, చిన్న ఉన్నప్పుడు ఆయన పెట్టించిండు, ఇప్పుడు ఆయన ప్రతి 1 month ఒకసారి వస్తారు మేడం. ఫైనల్ గా ఎవరైనా రైతులు ఉన్నా ఇట్లా చేసుకుంటే అపోహలు అనుమానాలు లేకుండా చేసుకోవచ్చు. ఏం లేవు మేడం. థ్యాంక్ యూ రామచంద్ర గారు, మంచి సమాచారం ఇచ్చారు. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.